guys, welcome back to my channel. Sorry. ఇది నా ఛానల్ అనుకుంటున్నారా? కాదు, ఇది మా అక్క ఛానల్. నేను ఎందుకు ఇలా వచ్చాను అనుకుంటున్నారా? మా అక్క ఇప్పుడు చాలా బిజీ. ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? వేములవాడలో ఉన్నాం. ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నేను మీకు ఎవరో తెలియదు కాబట్టి నేను డీజే టిల్లు కాదు, అట్టి టిల్లే. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. వచ్చిందమ్మ వయ్యార్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బొర్కుతా. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఉంటుంది కదా? ఎస్, అఫ్ కోర్స్ ఇచ్చేసా. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ప్రస్తుతం అయితే మేము వ్లాగ్ చేసాము ఒకటి. సో అందులో మీకు ప్రతి ఒక్కరు చూపించలేదు, కానీ ఈరోజు కొంచెం చూపించాము. సో చూడండి, చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో పిల్లలు నీకు చూపించిన ఇలా చూడండి, గోరెంట అసలు ఘోరంగా ట్రెడిషనల్గా ఉంటానండి. అసలు ఇలా ఎప్పుడు ఉంటానని అనుకోలేదు. ఇప్పుడు అమ్మవారి ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. అది ఎందుకు వచ్చినట్టు ఇక్కడ ఏ పడుకో. అసలు యాక్చువల్గా ఈరోజు మేము అభిషేకం చేయించుకోవాలి, కానీ అభిషేకం టికెట్స్ ఈరోజు దొరకట్లేదు. సో రేపు ఇస్తారంట, పోస్ట్పోన్ చేసారు. ఈరోజు అసలు అభిషేకమే లేదంట. సో రేపు అభిషేకం చేయించుకోవాలి. ఒక రోజు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యింది. కష్టపడి నడుచుకుంటూ వచ్చింది పాలు. లడ్డులు అయిపోయినాయి, అడ్డల్లో తినేసా, తింటూనే ఉంది. ఇది మనం ఫస్ట్ స్నానం చేసిన దానికి మళ్ళీ తిరిగి వచ్చి ఈడిగే వచ్చినాం. ఏం అందులోనే ఉన్నాయి. ఈరోజు మొక్కులు అయితే అయిపోయాయి, కోడలు కట్టేసాము. అభిషేకం అయితే రేపు అన్నారు. సో నిల్చున్నప్పటి నుంచి టిల్లు కాకలిస్తుంది అంటే దోశ తినడానికి బయటకు వచ్చాము. సో దోశ అలా తినేసి నెక్స్ట్ డే వచ్చేసి అభిషేకానికి టికెట్ తీసుకొని కూర్చున్నాము. మోర్ ఓవర్ మనకి ఏంటి అంటే లోపల మనకి వీడియోస్ తీయడానికి అవైలబుల్ ఉండదు, కాబట్టి ఈ నుంచి వెళ్ళి కట్ అయిపోద్ది. కొన్ని క్లిప్స్ అనేవి చూపిస్తాను మీకు. సో ఇదేనండి అభిషేకం చేయించుకెళ్ళడానికి దారి. ఇది గర్భగుడి, ఇందులోకి మనం వెళ్తాము. సో లైన్ చాలా పెద్దగా ఉంది చూడండి. సో ఫైనల్గా మనం అభిషేకం చేయించుకొని ఇలా బయటకు వచ్చాము. సో మొక్కులు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అమ్మవారికి బోనం ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో దానికి మనం రెడీ అవ్వాలి. వీడియో పెట్టాను. నీకు రాజు లాంటి మొగుడొస్తాడు తల్లి, వాడే నిన్ను ఏలుకుంటాడు. ఈసారి అయితే బోనం నేనే పట్టుకున్నాను అమ్మవారి దగ్గరికి.
సో అమ్మవారి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా వెయిట్ అనిపించింది బోనం. అక్క అక్క ప్లీజ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మొక్కలు అన్నీ అయిపోయినాయి, ఇంకా పోయి తినడం, తిని షాపింగ్. మనకి చాలా ఇష్టం షాపింగ్. టిల్లు ఏడికి టిల్లు షాపింగ్ నాకేం కొనిస్తావు, నువ్వేం కొనుక్కుంటావు? నేను నీకేం కొని అని నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి షాప్లో అలా బోనం పెట్టుకొని వెళ్ళాం కదా అక్కడికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి. అక్కడి వరకు షాప్సే ఉంటాయి, ఇష్టం ఉన్నది కొనుక్కోవచ్చు. చెప్పటిల్లు నువ్వేం కొనుక్కుంటావు? సర్ప్రైజ్ మెల్లమెల్ల మెరుస్తున్నాయి గాజులన్నీ. ఏం చెప్తలే నేను కూడా బెస్ట్. ఇద్దరికి సేమ్ చెప్పిందో లేదా? ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఓకే ఫస్ట్ ఫిక్స్ చేయమన్నా. నువ్వు చిన్నపిల్లవా? ఇది ఎప్పుడో చిన్నప్పుడు కావాలంట. ఇది చిన్నపిల్లవా? సో అవి అన్ని నా ఫ్రెండ్స్కి తీసుకుంటున్నాను, మా టిల్లు ఫ్రెండ్స్ కూడా తీసుకుంటుందంట. బాగున్నాయి గట్టిలో, నాకు చాలా నచ్చినాయి. బాగున్నాయి. బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ అందరికీ అయితే బాగుంటుంది, చాలా బాగున్నాయి బటర్ఫ్లైస్. సో నార్మల్గా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రంజిత బ్లాగ్స్ బొరుకుట. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా రంజిత శంకర్ బొరుకుట అనే పేజ్ని ఫాలో అయిపోండి. సో హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.